వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు. ఓ కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం. ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి. కుప్పం రెస్కోలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. $1400 గ్రాముల గంజాయి పట్టివేత, 2 నిందితులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తే ముందుకు తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాలులో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ మాట్లాడుతూ, ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలను నాయకులను బీజేపీలో చేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని బలమైన పార్టీగా చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. మీరు ఎక్కడెక్కడ కావాలి, ఇది సూప్రకాష్ గారు చెప్పిన మాట. ఎక్కడెక్కడ కావాలని కొన్ని ప్లేసులు కనుక చెప్పినట్లయితే, ఒక ప్లేస్లో శివనారాయణ గారు చూపిస్తారు, అదే ఇంకో పార్టీ శివనారాయణ గారు బెటర్మెంట్ చూపిస్తారు. మనమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి గారికి, మురళి గారికి, మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరు నాగరాజు గారికి, వెనక్కి వచ్చినటువంటి మరియు మన కోటేశ్వర యాదవ్ గారికి, పెద్దలు అనేటువంటి మందరి సుధా గారికి అభిప్రాయం తెలియజేస్తే ఒక పేపర్ మీద రాష్ట్ర తిరిగినట్లయితే 10 వస్తే 10 బీజేపీ వాళ్ళు మన సొంతానికి కాదు, మన బిడ్డ కాదు, మన ప్రజలు అనుభూతి అందరూ కలిసి దీని ఖర్చు అవుతుంది, ఈ విధంగా చేస్తే పూర్తి అవుతుందనే విషయాన్ని ఆ యొక్క మంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలో మనకి ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు. ఏదైనా కేంద్రానికి అవసరమైనది కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేల ద్వారా, అంటే బీజేపీ వాళ్ళు చేసాం, టీడీపీ వాళ్ళు వేరే, జనసేన వాళ్ళు వేరే, 10 స్టోర్లు వచ్చినాయి, 7 రుణమాటలు కాదు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు కార్యకర్తున్నారో వాళ్ళకి అన్నీ అందాలి. అలాగే మీ అసెంబ్లీలో మండలంలో పదవి ఉంది, పంచాయతీ కార్యకర్తల లిస్టు, పదవి లేకుండా కూడా బాధ్యతగా చేసి రాబోయే రోజుల్లో పార్టీ పనికి వస్తారనేటువంటి లిస్టు తప్పనిసరిగా అసెంబ్లీ రాష్ట్ర పార్టీకి రావాలి. ఇక్కడ 4వ విషయం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎక్కడికి కూడా తెలిసే విధంగా ఉండాలి. ఇది జరగాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ పార్టీ ఉండదు, వార్డు మెంబర్ పార్టీ ఉండదు, ఎంపీటీసీ రోడ్డు పేరు ఉంటారు, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీ గ్రామ మండల పరిధిలో స్థానిక సంస్థలను పనికొస్తానికి ఈ రోజు నుంచే 2025-26 కావాల్సిన కార్పొరేషన్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, పంచాయతీలు 11,000 పంచాయతీలు, ఎంపీటీసీలు 635 ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉండాలి. మనమే అనుకోవచ్చు. రామస్వామి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ కపిలేశ్వర గారిని టీడీపీ జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో సాధించింది. కాబట్టి రాబోయే రోజుల్లో గతంలో ఒక కక్షపూరిత రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యల్ని మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు
గెలిపించడమే భాజపా కార్యకర్తగా మీ కర్తవ్యం ఉండాలని చెప్పి కార్యకర్తలకి జాతీయ రాష్ట్ర పార్టీ చెప్పిన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కుటుంబంలాగా ఉండి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి వేరే వాళ్ళు పెట్టే భేదాభిప్రాయాలు, ఇతర పార్టీలు పెట్టే భేదాభిప్రాయాలు ట్రాప్లో పడకుండా మూడు ఒక కుటుంబంలాగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబడమే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యకర్తలందరికీ కూడా నామినేట్ పోస్టుల్లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థల్లో కావచ్చు సరైన అంశా ప్రకారం అందరి భాగస్వామ్యం ఉంటుందని ఉన్నటువంటి అనుమానాలు పట్టాపంచలు చేయడానికి ఈరోజు సమీక్ష సమావేశం. థ్యాంక్ యూ సార్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని దీక్షిత ఫెర్టిలైజర్ షాప్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బుధవారం షాప్కు వచ్చిన యజమాని షటర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కౌంటర్లో నుండి 2,38,000 రూపాయలు దొంగిలించబడ్డాయని యజమాని కవ్వల సాయి తెలిపారు. సీసీ ఫుటేజ్లో దొంగ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. కొంచెం ముందుది పెట్టాలి. అక్కడ ఆరు ఉంది అంటే కొంచెం ముందు పెట్టాలి. అది స్టార్టింగ్ తో మరి కప్పుకొని వచ్చిందా సంచి ఇక్కడదే సంచి ఏమన్నా ఉన్నాయేమని చూస్తాడు. మీకు అందాదా మీ దగ్గర పని చేసేటోళ్ళు రోజు వచ్చేటోడు ఆ టీ షర్ట్ చూసుకోండి అంతే. కొంచెం ముందుది పెట్టాలి. అక్కడ ఆరు ఉంది అంటే కొంచెం ముందు పెట్టాలి. అది స్టార్టింగ్ తో మరి కప్పుకొని వచ్చిందా సంచి ఇక్కడదే సంచి ఏమన్నా ఉన్నాయేమని చూస్తాడు. మీకు అందాదా మీ దగ్గర పని చేసేటోళ్ళు రోజు వచ్చేటోడు ఆ టీ షర్ట్ చూసుకోండి అంతే. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, సంపత్ కుమార్ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు ఆయనను విభేదించి అడ్డుకున్నారు. ఈరోజు కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాలులో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి బిట్ర శివనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కళింగ నరసింహ అకాల మృతి పట్ల సంతాపం తెలపలేదని సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. అనంతరం సమావేశాన్ని ముగించుకొని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ కారు ఎక్కుతున్న సమయంలో కర్నూలు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య, మాజీ కార్పొరేటర్ రంగస్వామిలతో పాటు కొంతమంది అడ్డుకున్నారు. అసభ్యంగా దూషించే పదాజాలాన్ని వాడారు. బాబు
ఒక్క నిమిషం. మీరు ఎక్కడెక్కడ కావాలి, ఇది సూప్రకాష్ గారు చెప్పిన మాట. ఎక్కడెక్కడ కావాలని కొన్ని ప్లేసులు కనుక చెప్పినట్లయితే ఒక ప్లేస్లో శివనారాయణ గారు చూపిస్తారు, అదే ఇంకో పార్టీ శివనారాయణ గారు బెటర్మెంట్ చూపిస్తారు. మనమే అంటాం శివనారాయణ అందరూ కలిసి దీన్ని ఖర్చు అవుతుంది, ఈ విధంగా చేస్తే పూర్తి అవుతుంది అనే విషయాన్ని ఆ యొక్క మంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలో మనకి ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు. ఏదైనా కేంద్రానికి అవసరమైనది కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే ద్వారా, అంటే బీజేపీ వాళ్ళు చేసాం, టీడీపీ వాళ్ళు వేరే, జనసేన వాళ్ళు వేరే, 10 స్టోర్లు వచ్చినాయి, 7,000 తీసుకుని రుణమాఫీ కాదు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు కార్యకర్తున్నారో వాళ్ళకి అన్ని అందాలి. అలాగే మీ అసెంబ్లీలో మండలంలో పదవి నుండి పనిచేయని కార్యకర్తల లిస్టు, పదవి లేకుండా కూడా బాధ్యతగా చేసి రాబోయే రోజుల్లో పార్టీ పనికి వస్తానటువంటి లిస్టు తప్పనిసరిగా అసెంబ్లీ నుంచి రాష్ట్ర పార్టీకి రావాలి. ఇంకా 4వ విషయం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎక్కడికైనా కూడా తెలిసే విధంగా ఉండాలి. ఇది జరగాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ పార్టీ ఉండదు, వార్డు మెంబర్ పార్టీ ఉండదు, ఎంపీటీసీ రోడ్డు పేరు ఉంటారు, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీ గ్రామ మండల పరిధిలో స్థానిక సంస్థలకు పనికొస్తానికి ఈ రోజు నుంచే 2025-26 కావాల్సిన కార్పొరేషన్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, పంచాయతీలు 13,000 పంచాయతీలు, ఎంపీటీసీలు 6,000 ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉండాలి. మనమే అనుకోవద్దు. స్పైస్ జెట్ విమానంలో పనిచేయని ఏసీ, ఉక్కపోతలో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఢిల్లీ నుంచి దర్భంగానికి ప్రయాణించిన స్పైస్ జెట్ విమానంలో గంటకు పైగా పనిచేయని ఎయిర్ కండిషనింగ్, వేడి గాలుల మధ్య ఉక్కపోతతో అస్వస్థతకు గురైన కొంతమంది ప్రయాణికులు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగ్నూరు రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ, కేవి సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవి సుబ్బారెడ్డి, కేజీ గోవిందరెడ్డిలు జర్నలిస్టులకు, రెవెన్యూ పోలీసు అధికారులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులకు నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నిత్యావసర సరుకులతో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. చేసిన జర్నలిస్టు సోదరులకు ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రామస్వామి గారు వీళ్ళంతా జరపడం, వాళ్లకు హెల్త్ చెకప్స్, తర్వాత తగిన విధంగా ఇతోధికంగా సహాయం చేయడానికి మన సుబ్బారెడ్డి గారు అందరూ ముందుకు రావడము, ఈ కార్యక్రమాన్ని డిపిఆర్ఓ ఆఫీసులో ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా అభినందనీయము. ముఖ్యంగా ఈ మారుతున్న సమాజంలో ఒక రకంగా వైలెన్స్ ప్రోన్ సొసైటీస్లో ఉన్నాం మనము. ఇప్పుడు కూడా మానవుడు ఈనాడో లేదో తెలియడం లేదు, ఇంకా ఇనికి పోయి కోతిలాగా అయిపోతున్నాడేమో అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే
అందుకని ఎక్కువ మాట్లాడి ఉండేవి. నమస్కారం. ముఖ్యంగా మన జర్నలిస్ట్లో మనకు తిరుగుతుంది మంచిది. జస్ట్ ఐ గట్ ఓన్లీ 82 years జర్నలిస్ట్ 57గా కానీ మా సమస్యలు అయితే మారడం లేదు కనుక మా సమస్యలు ఎక్కడ దొరకలేసిన చందంగా అక్కడే ఉన్నట్టు మా సమస్యలు అయితే ఉండిపోయినాం కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. అయితే పిలిపించి ఇవన్నీ చెప్పడం కానీ మా బాధ అనేది ఉంది సార్, ఏమనుకోవద్దండి. సమస్యలు అయితే ఉన్నాయి, సమస్య పరిష్కారానికి ఇలాంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఏదో రూపంలో సార్కి ఈ మధ్య 2 విషయాలను నేను దృష్టి తీసుకెళ్తే వెంటనే ఫార్వర్డ్ చేసి కాస్త సమాచారాన్ని సేకరించి దాని పరిష్కారానికి డిఆర్ఓ సార్ కృషి చేస్తున్నారు. కనుక డిఆర్ఓ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా తెలియజేయడం అంటే ఈ క్యాంప్ అనేది కళ్ళలు అనేది సార్ మొన్ననే చెప్పారు, సర్వేంద్రియ అన్నం నయనం అని చెప్పేసి మనిషికి కళ్ళు చాలా విలువైనది. ఆ కళ్ళని మీరు కాపాడుకోవాలి. ఆ కళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూనే మీరు మీ వృత్తి ధర్మం అనేది నిర్వహించగలరని చెప్పేసి సారు కలిసినప్పుడు నేను ఒక క్యాంప్ పెడతాను, మీకు కావాలంటే ఏదో చేస్తానని చెప్పేసి. మనిషిగా పుట్టినందుకు నలుగురికి సహాయపడాలా, పేదలు ఇలాంటి నిస్సహాయాలకు సహాయపడాలా. ఈ విషయంలో రామస్వామి గారిని మెచ్చుకోవచ్చు. చాలాసార్లు నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఏదో మంచి పనితో వస్తాడు. ఆయన సొంత పనికి ఏ రోజు రాలేదు. అంతా జర్నలిస్ట్ కోసం ప్రతిసారి ఏదో ఎడ్యుకేషన్ కానీ హౌస్ సైడ్స్ కానీ ఏదో ప్రతిదీ ఏదో మీకు సంబంధించిన దానికే వస్తున్నారు. అందుకే అంటున్నా, మీరు ఏమి ఇబ్బంది పడొద్దండి, రాండి నా కోసం తప్పకుండా. మీకు ఏమున్నా నేను సహాయపడతాను, మొహమాట పడొద్దండి. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు 60 ఏళ్ళు కుటుంబం కోసం చేశామండి. మన తెలుగు సంప్రదాయం ప్రకారం 60 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే ఈ కుటుంబం కోసం కష్టపడమని. ఇక రెండో ఇన్నింగ్స్ ఉంది. మనిషి ఎప్పుడూ 120 నుంచి ఎవరు బతకరు. సో రెండో ఇన్నింగ్స్ ఎందుకోసం ఉందంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇది అదనంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ కోసం జీవించాలి. సో నేను ఆ పని చేస్తాను. సో మీకు అందరికీ కూడా ఇది నేను ఇచ్చేటువంటి మాట అనుకోండి, వాగ్దానం అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇప్పుడు తర్వాత నేను మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యి అనంతపురం పుట్టపర్తి పోయి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన గమనించింది ఏంటంటే చాలా కష్టపడుతున్నాడు మీ అందరి కోసం, అన్ని హెల్త్ క్యాంప్స్ కోసం అక్కడ ఇక్కడ తిరిగి అందరినీ మోసం తీసుకున్నట్టు ఏదో కష్టపడి చేస్తున్నాడు. ఆయన కూడా మీరు ప్రోత్సహించండి. ఆయనకి ఆరోగ్యాలు వచ్చే విధంగా మీరు అందరూ ఆశీర్వదించండి. ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు నేను కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సంతోషం. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ సార్ రావడం చాలా మంచిది. వారికి కూడా తెలియాలి విషయాలు ఏం జరుగుతున్నాయి కాంప్లెక్స్లో. ఈ విధంగా చాలా జరుగుతున్నాయి సార్. ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు గంగవరం మండలం జాడేరు గ్రామం తమ్ముడు అయిన తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త శ్రీ కనిగిరి రామచంద్రరావు ఇటీవల కాలంలో అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంతల రాజేశ్వరి పెద్ద కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రాగాఢ సానుభూతి తెలియజేసిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీజీ భరత్ మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య భగవంతునికి పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు. వీసీఐసీ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ హాల్పై మంత్రి తొలి సంతకం చేశారు. ఏపీఐఐసీలో భూముల లీజు కాలపరిమితి పెంచే ఫైల్పై 2 సంతకం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి ద్వారా
స్పేర్ కోచ్లో మంటలు ఎగిసిపడగా కోచ్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏసీ బోగీల్లో భారీగా మంటలు పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో నేలపై కూర్చొని నమస్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి నగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి కలిసి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత, వాంతులు, వికారం కలిగి బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు లైన్ బై లైన్ మీరు ఒక్కొక్కరిగా వచ్చి టాబ్లెట్ ఇచ్చాక దాన్ని నమిలి doesn't look like that. డిస్ట్రిక్ట్ లో 2,27,251 మెంబర్స్ ఉన్నారు. 1 to 19 ఏజ్ గ్రూప్. వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం 28 లో. రిక్వెస్ట్ అవర్ డిఓ గారు 28 ఇస్ తర్వాత మా పాప అనేది 27 వరకు అని కాదు, 28 రోజు ఈరోజు 100% వేయాలని అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామని అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా ఈయనకి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమని చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్. పాము పేరు చెప్తేనే సహజంగా అందరికీ భయం వేస్తుంది. అందులో నాగు పాము అంటే అందరికీ చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు గుంపులుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఒక నాగుపాము 32 నాగుపాము పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజ్ కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం.
20 యాడిగంటే దొరికినాయి గట్ల ఇక్కడ రామరా ఇస్తా నిన్న 8 నిన్న 6 మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ ఇక్కడే ఉంది మంచం మీద ఇరవై యాడిగంటే దొరికినాయి గట్ల ఇక్కడ రామరా ఇస్తా నిన్న 6 మా ఒడి జరిగింది చూడే మరి అట్లా ఎక్కుతాయి మరి ఇంకా చిన్నది అది అట్లా ఎక్కుతాను ఒకటి బయటకు తీస్తాడు ఆ పిల్ల కూడా చంపేస్తాను నేను రావాలా మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.